మెన్స్ట్రల్ సైకిల్ ఏదైతే ఎవ్రీ 28 డేస్ ఆర్ 30 డేస్ సైకిల్ ఉంటుందో అది బ్రేక్ డౌన్ అయిపోతుందండి. సో, కంప్లీట్ స్టాప్ అయిపోతుంది మనకి మెన్స్ట్రల్ సైకిల్ అనేది. సో, ఇది యూజువల్‌గా వుమెన్‌లో 45 తర్వాత ఇన్ జనరల్‌గా హిట్ అవుతూ ఉంటుంది. సో, ఈ మెనోపాజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోవడం వల్ల మనకుండే హార్మోనల్ బ్యాలెన్స్ అనేది తప్పుతుందండి. సో, మనకి ఈస్ట్రోజన్స్ అనేవి తగ్గిపోతుంటాయి, ప్రొజెస్ట్రాన్స్ తగ్గిపోతుంటాయి, కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయన్నమాట. సో, ఈ మెనోపాజ్‌లో ఇన్ జనరల్‌గా మూడ్ స్వింగ్స్‌తో పాటు మనకు ఓరల్ హెల్త్ కన్సిడరేషన్స్ కూడా ఉంటాయి. అంటే మనకి నోట్లో గమ్స్‌కి, టీత్‌కి అయ్యే ఎఫెక్ట్ కూడా మారుతూ ఉంటుందండి. సో, ఎలా మారుతుంది? మారుతుంటాయి? దీంట్లో ఏంటి మనకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేది ఈరోజు మాట్లాడుకోబోతామండి. సో, ఇన్ జనరల్‌గా మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ అయిన తర్వాత ఇన్ జనరల్‌గా ఓరల్ క్యావిటీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ సలైవా అనేది తగ్గిపోతుందండి. అంటే మనకి ప్రొడక్షన్ ఆఫ్ సలైవా అనేది తగ్గుతుంది.